నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవి. అసలు నిసాన్ మ్యాగ్నెట్ పాత కార్‌కి ఈకి డిఫరెంట్ ఏందంటే, డిఫరెంట్ అయితే ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అట్లయితేనే తీసుకొనొచ్చారు. అది ఎలా అయితే నిసాన్ మ్యాగ్నెట్ ఉందో, ఎస్యూవి కూడా అలానే తీసుకొనొచ్చారు. కానీ కొన్ని చేంజెస్ చేశారని చెప్పొచ్చు. ఎస్యూవి మోడల్‌ని అయితే తీసుకొచ్చారు. కింద ఫినిషింగ్ గాని, గ్రౌండ్ క్లియరెన్స్ గాని. అయితే ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే సేమ్ దానిలానే నిసాన్ మ్యాగ్నెట్ పాత కార్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. కానీ క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా అద్భుతంగా అయితే ఈ కార్‌నైతే తీసుకొచ్చారు. ముందట బ్లాక్ గ్రిల్ గుట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిసాన్ అనే ఒక లోగో గుట చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మనం కింద ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే ఈ ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ టాప్ ఎండ్‌కి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ వచ్చేసి మొత్తం 6 వేరియంట్‌లో అయితే మనకు అవైలబుల్ ఉంది. ఫస్ట్ బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు ఎస్యూవిని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే హెడ్ లైట్స్ చూసుకున్నట్టయితే మంచి ఎల్ఈడీ హెడ్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో వచ్చేసి ఓన్లీ హాలోజన్ బల్బ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్‌గా మనకు ముందట లుక్ చూసుకుంటే చాలా అద్భుతంగా చూసే వాళ్ళకు అట్రాక్ట్ అయిపోయేలాగా లుక్ అయితే నిసాన్ వాళ్ళు మనకి ఫస్ట్ కార్ నుంచి ఇప్పుడు వచ్చే కార్ వరకు మంచి లుక్‌ని అయితే మనకు తీసుకొని వస్తారు. ఇంకా మనం సైడ్ చూసుకున్నట్టయితే అలాయ్ వీల్స్ వచ్చేసి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది మొత్తం 6 వేరియంట్స్ అని చెప్పినా కదా! బేస్ వేరియంట్‌లో వచ్చేసి ఎలాంటి అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టైర్ అండ్ స్టెప్నీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఇది ఒక టాప్ ఎండ్ నుంచి ఒక 3 వేరియంట్స్ నుంచి అయితే మనకు అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బేస్ వేరియంట్‌లో ఓన్లీ 2 వేరియంట్స్‌కే మనకు అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తలేరు. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 2 డోర్స్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాప్ ఎండ్‌కి మాత్రమే. ఇట్లా బేస్ వేరియంట్‌ల మనకు క్రోమ్ ఫినిషింగ్ హ్యాండిల్ అయితే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు గానీ రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకు అసలు ప్రొవైడ్ చేస్తలేరు. కీలెస్ ఎంట్రీ ఓన్లీ టాప్ ఎండ్‌కి మాత్రమే. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా యూనిక్‌గా అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తే ఈజీగా అట్రాక్ట్ అయ్యేలాగా మనకు ఫస్ట్ ఏదైతే నిసాన్ మ్యాగ్నెట్‌లో తీసుకొచ్చారో సేమ్ అదే లుక్‌ని అయితే మనకు తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏందంటే ఇందులో మనకు బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ కూడా మంచి ఎల్ఈడీలో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్‌లో మనకు 360 డిగ్రీస్ కెమెరా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం 360 డిగ్రీస్ ఏం జరుగుతుందో మనకు ముందట స్క్రీన్‌లో అయితే చూసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ రియర్ వైపర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మంచి స్టీరింగ్ అంటే నిసాన్ మ్యాగ్నెట్‌లో ఎలా స్టీరింగ్ ఉందో ఈ ఫేస్ లిఫ్ట్‌లో కూడా సేమ్ అలానే తీసుకొచ్చారు. ఎలాంటి చేంజెస్ అయితే చేయలేరు. ఇక మనకు స్టీరింగ్‌లో అయితే మంచి కంట్రోల్స్ ఆల్ స్క్రూ కంట్రోల్స్ గానీ, వాయిస్ అప్ అండ్ డౌన్, ఫోన్ లిఫ్టింగ్ ఇలాంటి మంచి కంట్రోల్స్ ఆప్షన్స్ అయితే మనకు తీసుకొనొచ్చారు. ఇంకా మనము డోర్స్ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ డోర్ ఇంటీరియర్‌లో అయితే అన్ని మనము చైల్డ్ లాక్ సిస్టమ్ మనం ఇందులో చూడొచ్చు. ఆల్ పవర్ విండోస్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. పుష్ స్టార్ట్ బటన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అంటే కీలెస్ ఎంట్రీ అని చెప్పినా కదా! ఈ కీ లేకుండా మనం ఈ కార్‌ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ చాలా కార్స్ ఇప్పుడు వచ్చే కార్స్ అన్నీ కీ లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనము స్క్రీన్ విషయానికొస్తే ఈ కార్‌లో బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు మనకు స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో 2 వేరియంట్స్‌లో మాత్రమే ఈ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. నిసాన్‌లో మాట్లాడుకోవచ్చింది స్క్రీన్. ఈ స్క్రీన్ మంచి టచ్ స్క్రీన్‌గా మంచి ఆండ్రాయిడ్ స్క్రీన్ అంటే మంచి స్మూత్‌నెస్‌ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ విషయంలో ఎలాంటి క్వాలిటీలో తగ్గేదిలే అన్నట్టు ఈ నిసాన్ వాళ్ళు మన ముందుకైతే తీసుకొనొస్తారు. ఇంకోటి మెయిన్‌గా మాట్లాడుకోవచ్చింది ఏసీ వెంట్స్. ఈ ఏసీ వెంట్స్‌ని అయితే మంచి డిజైన్ తోటైతే వీళ్ళు తీసుకొనొస్తారు. చెప్పా కదా! ఇప్పుడే క్వాలిటీ విషయంలో అయితే తగ్గేదిలే అని అంటున్నట్టు వీళ్ళైతే మనకు క్వాలిటీ కూడా ముందర డాష్‌బోర్డ్ చూసుకుంటే మంచి క్వాలిటీ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ సీట్స్ చూసుకున్నట్టయితే 2 మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వేరియంట్స్ బట్టి అది కూడా 6 వేరియంట్స్ అని చెప్పినా కదా! 6 వేరియంట్స్‌లో ఒక దాంట్లో మాన్యువల్ ఉంది. ఒక దాంట్లో ఎలక్ట్రికల్‌గా ఉంది. డ్రైవర్ సైడ్ కో పాసెంజర్ గ్లో బాక్స్ చూసుకున్నట్టయితే మంచి స్పేసియస్ అయితే ఉంది. అయితే ఇందులో మనకు కూలింగ్ గ్లో బాక్స్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూలో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కార్ ఉంది గానీ ఇందులో మెయిన్‌గా మీరు తీసుకోవాల్సింది ఆటోమేటిక్ గాకుండా మాన్యువల్ తీసుకోవాలి. ఎందుకంటే ఎస్యూవీ కార్ గదా! మాన్యువల్ తీసుకున్నారనుకో మంచి స్పీడ్‌ని అయితే మనం ఇందులో చూసుకోవచ్చు. ఆటోమేటిక్ తీసుకున్నామనుకో అంత డ్రైవింగ్ ఫీల్ అయితే మనకు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇందులో టెలిస్కోప్ స్టీరింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ స్టీరింగ్ అడ్జస్టబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ కార్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మంచి సీటింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. థాయ్ సపోర్ట్ కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ముగ్గురు అయితే మంచిగా కూర్చోవచ్చు. వాళ్ళకి ఆర్మ్ రెస్ట్, హెడ్ రెస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ పవర్ విండోస్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి సౌండ్ సిస్టమ్ అని చెప్పొచ్చు ఈ నిసాన్ మ్యాగ్నెట్‌లో. ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ కార్‌లో వీళ్ళు కూడా స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే అన్ని కార్స్ మనకు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అలానే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ వచ్చేసి మనకు మంచి బడ్జెట్‌లో అయితే తీసుకొచ్చారు. 6.5 లాక్స్ నుంచి ఈ కార్ వచ్చేసి 15 లాక్స్ వరకు అయితే ఉంది టాప్ ఎండ్.
నా సజెషన్ ఏందంటే బేస్ వేరియంట్‌లో కూడా మంచి ఆప్షన్స్ ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్స్ తీసుకొనొచ్చారు. బేస్ వేరియంట్‌లో ఏందంటే ఓన్లీ అలాయ్ వీల్స్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. ఫాగ్ ల్యాంప్స్ అండ్ బ్యాక్ సైడ్ ఎల్ఈడీ లైట్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తలేరు. మనం బేస్ వేరియంట్ తీసుకొని బయటికెళ్ళి ఒక 1.1 లాక్ ఖర్చు పెట్టినామనుకో మనకు ఓన్లీ టాప్ ఎండ్ లాగా ఈ కార్ అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు నిసాన్ మ్యాగ్నెట్ తీసుకోవాలనుకుంటే ఈ కార్‌ని అయితే తీసుకోవచ్చు. ఈ నిసాన్ మ్యాగ్నెట్‌ల మైనస్ ఏందంటే కారు మంచి 100 స్పీడ్ ఎళ్ళిందనుకో కిందికి పైకి అప్ అండ్ డౌన్ అయితుందని చాలామంది అయితే కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఎలాంటిది లేకుండా వీళ్ళైతే సాల్వ్ అయితే చేశారు. మంచి ది బెస్ట్ కార్‌గా అయితే వాళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఒకసారి ఎవరైనా తీసుకోవాలనిపిస్తే ఈ కార్‌ని అయితే తీసుకోండి. ఈ కార్ ఆల్రెడీ తీసుకొని డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.